నీకే సమస్య వచ్చినా, ఏ సమస్యతో నువ్వు పట్టి పీడించబడుతున్నా, ఏ సమస్య నీ సంసారాన్ని నలిపి పిప్పి చేస్తా ఉన్నా, సాధ్యమైనంత వరకు మనుషుల దగ్గర ఆడవటానికి ప్రయత్నం చేయకు. ఎందుకో తెలుసా? నీ కన్నీరు చాలా విలువైంది. నీ కన్నీరు చాలా విలువైంది. కొందరు ఎట్లా ఉంటారో తెలుసా? మన బాధ విన్నట్లుగానే వింటారు. వినిన తర్వాత ముగింపులో ఏం చేస్తారో తెలుసా? దీనికి అట్లాగే కావాలి, ఇది మామూలుగా, ఎట్లాంటివి జరిగితే కానీ ఇది మాట అంటది. అమ్మో ఈడు మామూలుడా, ఈడు మామూలుడా, ఇలా కుటుంబానికి ఎట్లాంటివి జరిగితేనే అని పైకి సానుభూతి తెలియచేస్తారు, అంతరంగంలో సునకానందాన్ని పొందుతారు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లను దేవుడు తన బుడ్డిలో పెట్టుకొని ఆ పుట్టిని తన ఎదుట నిలుపుకున్నాడట. కన్నీరు ఎంత విలువైంది అంటే దేవుని సముఖంలో నిలవదగినంత విలువైనది. అందుకని జీవితంలో ఎప్పుడూ మనుషుల దగ్గర ఆడవటానికి ప్రయత్నం చేయకు.